గైస్ ఎండ్ వరకైతే ఈ వీడియో స్కిప్ చేయొద్దు. చాలా చాలా బాగుంటది. రోజైతే మంచి టెంపుల్‌కి వచ్చాను ఈ శివరాత్రికి. ఈ శివరాత్రి నేనెక్కడ ఎలా ఎంజాయ్ చేశానో ఈ వీడియో అయితే అంతా చూపిస్తాను, చూసేయండి. ఇదైతే మా ఊరు నుంచి జస్ట్ ఒక 20 కిలోమీటర్స్ పొదిలి అని ఉంటది. పొదిలిలో అయితే మన స్వామి శివయ్యకి రథోత్సవం జరిగిద్ది. చాలా చాలా జరిగిద్ది. ఇది వచ్చేసరికైతే శివరాత్రి తర్వాత రోజు. శివరాత్రి మొత్తం స్వామి దర్శించుకుంటారు అందరూ. చాలా పూజలు జరుగుతాయి. శివరాత్రి రోజంతా ఇక్కడ ఎంతో మంది వచ్చి ఈ స్వామి దగ్గర జాగారం చేసి ఆ తర్వాత రోజైతే స్వామికి ఊరేగింపు చేస్తారు. ఇలా రథంలో రథోత్సవానికి అయితే లక్షలాది మంది భక్తులు అయితే వస్తారు ఈ పొదిల్లోకి. ఆ రోజంతా ఇక్కడ కోలాహలం నిండుకుంటది ఈ పొదిలి మొత్తం. చాలా మందికి ఈ పొదిలి ఎక్కడుందో తెలియదు. ఇది వచ్చేసరికి అయితే ప్రకాశం జిల్లాలో ఒంగోలు నుంచి ఒక 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది పొదిలి. పొదిలిలో కరెక్ట్గా మిడిల్ ఆఫ్ ది సెంటర్ ఈ టెంపుల్ ఉంటుంది, శివాలయము. ఈ శివాలయం స్వామి చాలా చాలా ఫేమస్, కొన్ని వందల చరిత్ర ఉన్న గుడి అంట. అందుకని చెప్పి ఇక్కడ ప్రతి సంవత్సరం శివరాత్రి రోజుకి ఎంతో స్పెషల్గా ఈ రథోత్సవం అయితే జరుగుతుంది. ఈ రథోత్సవాన్ని చూడటానికి కూడా లక్షలాదిగా భక్తులు అయితే వస్తారు స్వామికి. ఇక్కడైతే స్వామి రథం అసలు అంతా ఆటోమేటిక్, అంటే న్యూ టెక్నాలజీ అంటే రథం కూడా. మనం అయితే లాగబడలేదు, కానీ నార్మల్గా రథం అంటే లాగాలి కదా, అందుకని తాళ్ళు ఉంటాయి. కానీ ఇక్కడైతే స్వామికి ఆటోమేటిక్ బ్రేక్ సిస్టమ్ కూడా ఉంటుంది. నేనైతే రథం దగ్గరికి వెళ్ళి కూడా వీడియో స్కిప్ చేసి వాళ్ళు ఎలా లాగుతున్నారో చూపిద్దాం అనుకున్నాను. కానీ ఆ రష్లో కొంచెం అటు ఇటు అయినా కానీ చాలా ప్రాబ్లం అవుతుంది కదా, మన వీడియో వల్ల మన పక్కన వాళ్ళకి కూడా ప్రాబ్లం అవటం నాకైతే ఇష్టం లేదు. అందుకని చెప్పి కొంచెం దూరంగా ఉండే మీకు ఈ రథాన్ని గురించి చూపించాలని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. చాలా పెద్ద రథము, చూసేయండి ఇక్కడ ఎంతమంది భక్తులు ఉన్నారో. అంత పెద్ద రథం ఇది. షార్ట్స్ కూడా చాలా పెడతాను ఈ వీడియో గురించి, మీరు చూసేయండి. స్వామి అంటే ఇక్కడ స్వామి రెండు వైపులు ఉంటాడు, అటువైపు ఇటువైపు. అంటే వెనక నుంచి కూడా స్వామిని దర్శించుకోవాలని చెప్పి రెండు రథంలో ముందుకి 4 దిక్కుల్లో స్వామిని చూపిస్తారు. ఇక్కడ హైలైట్ ఏమిటంటే ఈ రథం దాదాపు ఒక 3-4 గంటలు బయట, 3-4 గంటలే కాదు ఇంకా ఎక్కువ గంటలు కూడా జరిగింది. ప్రతి సంవత్సరము ఆఫ్టర్నూన్ 1కి 12కి అలా స్టార్ట్ చేస్తారు. మళ్ళీ ఇప్పుడు కనిపిస్తుంది కదా, అది రథం యొక్క ప్లేసు. అక్కడికి రావాలంటే తిరిగి మళ్ళీ దాదాపు ఒక 3 కిలోమీటర్స్ 4 కిలోమీటర్స్ ఊరేగింపు జరిగిన తర్వాత ఒక 5 అవర్స్ పడుతుంది ఈ రథం ఆ 4 కిలోమీటర్స్ తిరిగి రావడానికి. ఎక్కడ ఆగేదే ఉండదు, మన హారతులు వార్లు పోసే వాళ్ళ వరకే ఆగుతుంది ఇక్కడ రథము. ఈ శివరాత్రి రోజు ఇక్కడ ఈ రథం తిరిగే ప్రతి రోడ్లోనే అన్ని షాపులే ఉంటాయి, అటువైపు ఇటువైపు. ఈ షాపులు వాళ్ళంతా ఆ స్వామికి అయితే అంటే పూజలు అందించుకుంటూ పూజలు చేస్తూ, అలాగే గుమ్మడికాయలు, రథానికి గుమ్మడికాయలు కట్టుకుంటూ, గుమ్మడికాయలు రథానికి అడ్డం ఇచ్చి స్వామికి హారతలు ఇస్తుంటారు. మొత్తం షాపులే ఉంటాయి. ఈ మెయిన్ రోడ్లోనే తిరుగుతుంది. ఈ రథం తిరిగినంతసేపు కరెంట్ ఒకటి, అలాగే ఎలాంటి ట్రావెలింగ్ వాళ్ళు కూడా, అంటే ఏ బస్సులు కానీ అన్నిటిని ఆపేస్తారు ఈ 4 అవర్స్ ఊర్లోకి రాకుండా. హైలైట్ ఏమిటంటే రథాన్ని మటుకు చాలా చాలా బాగా డెకరేషన్ చేస్తారు ఈ ఒక్కరోజే స్వామి రథాన్ని కదిలిద్ది బయటికి. ఇంకా మిగతా 364 డేస్ అయితే ఇంకా నార్మల్గానే ఉంటుంది అదే ప్లేస్లో. ఈ ఒక్కరోజే ఆ స్వామిని, ఈ రథం యొక్క కోలాహలం కానీ అంతా చాలా చాలా బాగుంటుంది చూడటానికి. అసలు ఎంతమంది జనం అంటే అంతమంది. అలాగే ఇక్కడ అన్నదానం కూడా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్టార్ట్ అవుతుంది ఈ ఒక్కరోజు పొదిల్లో అయితే. అంత బాగుంటుంది. రథం కదులుతుంది చూడండి ఎట్లా కదులుతుంది. ఇక్కడ నీట్గా వెళ్తూ ఉంది. లాక్కొని అటు ముందు వైపు ఉంటారు, వెనక వైపు పోలీసు వాళ్ళు సెక్యూరిటీ అయితే ఎక్కువగా ఉంటుంది. మీరు కూడా ఎప్పుడైనా ప్రకాశం జిల్లా కానీ వస్తే శివరాత్రి రోజు అయితే ఖచ్చితంగా ఈ రథోత్సవాన్ని దర్శించుకోండి. రథోత్సవాలు ఎన్నెన్నో జరుగుతుంటాయి ఎక్కడికక్కడ, అంతే భక్తులు ఉంటారు ఆ స్వామికి. ఎక్కువగా అయితే తేరు మనకి అనంతపురం దగ్గర ఉంటుంది కదా, లక్ష్మీనరసింహ స్వామి కదిరిలో, అక్కడ ఇంకా బాగా జరుగుతుంది తేరు. ఇక్కడ సేమ్ అదేలాగా ఇక్కడ కూడా జనం అంతే ఉంటారు చూడండి. ఇక్కడ మనం ఎంత దూరంలో ఉన్నా కానీ అసలు జనాలు చూడండి, అన్ని చీమలు ఉన్నట్టున్నారు తలకాయలు అందరూ ఇక్కడ. సో అంత బాగా రష్ ఉంటుంది. ఇదిగోండి ఇట్లా స్వామికి అయితే కొడతారనమాట గుమ్మడికాయలు. ఈ షాప్ ఎదురు వాళ్ళు స్వామికి అందరి ప్రతి ఒక్కరైతే గుమ్మడికాయలు సమర్పించుకుంటారు స్వామికి, మన శివయ్యకి. మీరు కూడా ఎప్పుడైనా పొదిలి వచ్చినట్లయితే ఈ శివయ్యని అలాగే అమ్మవారిని దర్శించుకోండి, చాలా చాలా మంచిది. అందరూ ఎక్కువ మంది అయితే ఇక్కడికి ఒక్కరోజు శివరాత్రికి అయితే, శివరాత్రి అయిపోయిన తర్వాత రోజు కూడా ఎక్కువ మంది కూడా వస్తుంటారు ఇక్కడికి స్వామిని దర్శించుకోవడానికి. అంటే శివరాత్రి రోజు అంతా జాగారం చేసి పూజలు చేస్తారు.